వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నమో అంటే కేవలం నరేంద్ర మోదీ కాదని నాయుడు మోదీ అని కొత్త నిర్వచనం చెప్పారు. ఏపీలో డబుల్ ఇంజిన్ కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు నడుస్తోందని పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం రాష్ట్రాన్ని దేశంలో ప్రత్యేకంగా నిలబెడుతోందని అన్నారు. పారిశ్రామికవేత్తలు ఏపీ సర్కారు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని లోకేష్ స్పష్టం చేశారు. Ask me why Andhra Pradesh. I'll give you three distinct reasons. First one, I think I've spoken about it quite a bit. Our branding is quite clear. Speed. Second is our leader. Mr. Naidu is a leader who has a clear track record of creating new ecosystems, building new cities. So we have an amazing brand, Babu, and we don't hesitate to use it to the maximum extent possible. Please also understand that all the companies that we have grounded are because of the relationships that he has built over the last 4.5 decades of his political career. The third clear reason, while many states in India have double engine sarkar, only Andhra Pradesh has double engine bullet train sarkar. I call it the Namo government. Namo is not just Narendra Modi ji, it's Naidu and Modi ji together. So we have the double engine bullet train sarkar, we are working exceptionally hard. We are very much aligned with the Honorable Prime Minister's vision of Vikasit Bharat. And we have our Swarnandhra vision, which is $2.4 trillion economy by 2047. So we have clear targets, and for all of you who know Mr. Naidu, he's an extremely tough taskmaster. And we've lost track of what day it is. Monday, Saturday, Sunday, everything has just become another day to work harder. ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేపల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుతో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపల పెంపక పరిశ్రమను విస్తరించేందుకు రాయితీలు అందజేస్తోందని చెప్పారు. నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో చేపల ఉత్పత్తి కేంద్రాలు స్థాపించి ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలని సూచించారు. ఈ రంగంలో యువత ఆత్మనిర్భరంగా ఎదగాలని లక్ష్యంతో ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. చేపల పెంపకానికి అవసరమైన సాంకేతిక సహాయం, శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నామని తెలిపారు. పనికొస్తొకటి రెండోది గంగపుత్ర సీడ్ తెచ్చే బదులు ఔత్సాహిక నిరుద్యోగ యువకులు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఈ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటే, అంటే ఎట్లయితే పౌల్ట్రీ ఫార్మ్ చేస్తారో ఈ ఫిష్ కి సంబంధించి కూడా అదే ప్రకారం చేసుకుంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఉంది. 40% సబ్సిడీ ఉంది, 60% సబ్సిడీ ఉంది. సో ఇది కూడా కొంత ఉపాధి పనికొస్తొకటి. రెండోది గంగపుత్ర సోదరులకు మంచి క్వాలిటీ సీడ్ దొరుకుతుంది, నంబర్ కూడా కరెక్ట్ ఉంటుంది. ఎక్కడి నుంచో చేస్తే దానిలో సగం అటు సగం ఇటు పోయి నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో దీన్ని పూర్తి స్థాయిలో బెస్త సోదరులు ఉపయోగించుకోవాలా. ఎవరైనా దీన్ని పెట్టవచ్చు, కార్యక్రమం చేయాలి. రెండవది నా విజ్ఞప్తి, ఈ యొక్క వదిలిన చేప పిల్లలు పెద్దగా కావాలా. పెద్దగా అయ్యేంత వరకు ఓపిక పట్టాలా. అది కిలోన 2 కిలోలు 10 కిలోలు అవుతాయి. అయితే కొందరు ఏం చేస్తా ఉన్నారంటే కక్కుర్తెనాలు ఇంకోటనలో అల్వి వలలను వేసి ఆ చిన్న పిల్లలు కూడా పట్టేస్తా ఉన్నారు. అంటే బంగారు బాతుగుడు వ్యవహారం. బంగారు బాతు అంటే బాతు బంగారు పెడుతుందని మొత్తం ఒకటేసారి కోసేస్తే అది ఏముంటది. అట్లాగే ఈ చేప పిల్లలు పెరిగి పెద్దగా కావాలి. కాబట్టి నా విజ్ఞప్తి మొత్తం గంగపుత్ర సోదరులందరూ కూడా, ఈ చేపల వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి, దయచేసి పొరపాటు చేయొద్దు. అట్లాగే గౌరవ సంబంధిత మంత్రి గారితో మాట్లాడి సిఆర్ గారితో మాట్లాడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్స్ అట్లాగే ఎస్పీలను పిలిచి, అట్లాగే పాలమూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఎస్పీని పిలిచి ఒక జాయింట్ మీటింగ్ పెట్టి ఈ యొక్క అల్వి వలలు వేసేదాన్ని బంద్ చేయించడానికి సీరియస్ గా ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాం. దాని ద్వారా ఈ చిన్న పిల్లలు పట్టకుండా ఉంటే బెస్త వాళ్లకు ఆదాయం పెరుగుతుంది, పెద్ద సైజు చేపలు దొరుకుతాయి. అంటే 4-5 మాసాలు. సో కాబట్టి దీనిపైన శ్రద్ధ తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రాంతం టూరిజం కూడా ఇంకా డెవలప్ అవుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతిల్లు కల్పించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో 3 లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. పలువురు లబ్ధిదారులకు స్వయంగా ఇంటి తాళాలు అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను వర్చువల్ గా ప్రారంభించిన ఆయన పేదల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గృహ నిర్మాణం కేవలం ఒక పథకం కాదని, పేదల గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రతి కుటుంబానికి గృహ సదుపాయం అందించడంలో ఏపీ జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
7 లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం. 7 లక్షల ఇండ్లు కూడా మీరు చూస్తే 104 మున్సిపాలిటీల్లో 4,54,706 యూనిట్లు 34 ప్యాకేజీల కింద పెద్ద పెద్ద టౌన్షిప్ల నిర్మాణం చేశాం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పన్నులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా రోడ్లే లేదు, డ్రైనేజ్ లేదు, మంచినీరు లేవు, కరెంటు లేదు. ఎవరన్నా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు. చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్లకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పందికొక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇది పేదవాళ్ల ప్రభుత్వం. మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కుటుంబం ఒకటిగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 2029కి మళ్లీ హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మీ సొంత ఇల్లుంటే, ఇంటి జాగా ఉంటే కట్టుకోండి. మీకు లేకపోతే ఇప్పుడు ఉండే జాగా లేదు, అక్కడ వచ్చి మీకు ఇంకోటి ఉంది, కిమ్స్ హాస్పిటల్ ఉంది శ్రీకాకుళంలో, జెమ్స్ ఉంది. అక్కడికి వెళ్ళమని సామాన్యం ఎవరైనా సరే సామాన్యం వచ్చి వైద్యం వచ్చి ఉచితంగా చేస్తారు, అడగండి. అంతేగాని కేజెస్ రద్దు కోసం చేస్తున్న సమస్య కాదు ఇది. ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు, యువజన మరియు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి బీఆర్ఎస్ నాయకులపై తీవ్రంగా స్పందించారు. ఓటమి భయంతో ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు అబద్దాల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని, అభివృద్ధి లక్ష్యాల దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఇప్పుడు అసత్యాలతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని స్పష్టం చేశారు. సంకేతాలు మీకు వచ్చాయి కాబట్టి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టే విధానాలు చూస్తే నేను ఆశ్చర్యపోయినా. ఈ విధంగా కూడా ఉంటుందా, తెలంగాణ తెచ్చుకున్నది మేము ఎందుకు అనేటువంటి సందర్భం చూశాం. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మీరు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు ఈరోజు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ఓన్లీ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఓడిపోతున్నామనేటువంటి సంకేతాలు మీకు వచ్చాయి కాబట్టి ఆ ఓటని జీర్ణించుకోలేక, ఆ ఓటమిని ఒప్పుకోలేక, ప్రజా తీర్పుని ఒప్పుకోలేక ఏదో బటకాల్సి మీ చేసి దీన్ని ఈ విధంగా సీఎం గారు కొన్నారు, చేసిర్రు. అసలు డబ్బులు పెట్టి కొని ఓటుకు డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి ఎవరి నుంచి వచ్చిందో ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నమాట తెలియజేసుకుంటూ, ఒకవేళ లేదు ఇట్లా మాట్లాడడం వల్లనే రాజకీయాల్ని లైవ్ గా ఉండగలుగుతాం అనేటువంటి ఆలోచన మీకుంటే సరైన సమయంలో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు, చెబుతారు కూడా అనేటువంటి మాట మరొకసారి గుర్తు చేస్తూ, నోరు అదుపు పెట్టుకుని మాట్లాడకపోతే సమాజం చూస్తా ఉన్నది. అంత అమాయకులు ఏది పడితే అది నందిని చేసి చూపిస్తే మేము చెప్పిందంతా వింటారు అనేటువంటి భ్రమలకించి దయచేసి బయటికి రావాల్సిందిగా తెలియజేసుకుంటూ, ఈ విధంగా వాడు ముఖ్యమంత్రి పడుకుని వీడు వాడు అనేటువంటి ఈ సంస్కృతి ఏ మెసేజ్ ఇస్తా ఉన్నాం రాబోయే తరాలకు? రాజకీయాల్లో విలువల కోసం వచ్చాం, ఎక్కడున్నాయి విలువలు? ఆ రోజు నీకు చెప్పకూడదు కానీ మాజీ మంత్రులు, మాజీ పెద్ద మనుషులందరూ కూడా ఏం మాట్లాడారు, వాళ్ళని వీరిని లాస్ట్ మీడియాని కూడా 100 మీటర్ల లోపలికి తొక్కి బూంచి పడేస్తారనేటువంటి మాటలు మాట్లాడుతుంటే కూడా ఆ రోజు మీడియా కానీ మీడియా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సరే సమయం వచ్చినప్పుడు దానికి ప్రతిఫలం దొరుకుతారనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి నా మీద జరిగినటువంటి హౌస్ అరెస్టులు లేదా నా మీద ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సిఐడి ముందు హాజరై వివరణ ఇచ్చారు.
తాను ఎప్పుడూ యువతకు మేలు జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఏ పార్టీకి మద్దతుగా కాకుండా సామాజిక ప్రయోజనం కోసం మాత్రమే పనిచేశానని చెప్పారు. గేమ్ అనుకోకుండా ప్రమోట్ చేశానని స్పష్టం చేశారు. తన ఉద్దేశం ఎవరికి నష్టం కలిగించడం కాదని పేర్కొన్నారు. యువత సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. సిఐడి అధికారులతో పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. తనపై ఉన్న ఆరోపణలు నిరాధారమని, సత్యం వెలుగులోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. సో దాని గురించి జరుగుతుంది. మీకు ఆ స్కామ్ గురించి తెలుసు. ఇంతకుముందు ఈడీ పిలిపించారు, వాళ్ళు నేను కలిశాను. ఇందులో నా భాగస్వామ్యం లేదండి. 2016లో అప్పుడు ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఒక యాప్ గురించి యాడ్ చేశాను. ఆ తర్వాత అది బెట్టింగ్ అయితే దాని నుంచి నేను తప్పుకున్నాను. ఐ డి నాట్ టేక్ పేమెంట్ అంటే ఓకే అన్నారు. సిఐడికి కూడా ఒక సార్వజనికులు ఒకరు కంప్లైంట్ చేశారు, మన పేర్లన్నీ చెప్పి. సో దాని గురించి పిలిచారు అండ్ వెళ్ళి మాట్లాడాను. 2017లో ఇక్కడ బ్యాన్ అయ్యింది. 2016లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఆ యాప్ ఒక గేమ్ అనుకుని మేము చేసామండి. ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్, అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు. ఆ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఏదైనా చేశారా, వేరే కంపెనీస్ ఏదైనా చేశారా అంటే లేదండి అని చెప్పాను. అంతే. బ్యాంక్ స్టేట్మెంట్స్ని అప్పుడే ఇచ్చాము, అందులో ఏమీ లేదని తెలిసింది. బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది, ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్. ఓకే, అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి. 2016లో మనకు తెలియదు అది ఇంకా యాప్గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యి అది బ్యాన్ అయిందో, యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు. అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. పులివెందులలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదినారాయణ రెడ్డి, సోదినారాయణ రెడ్డి గురించి మాట్లాడే అవసరమా అని ప్రశ్నించారు. పులివెందుల పులులు అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మా వాళ్లు సంహయం కోల్పోతే నీ ఇంటికే వచ్చి కూర్చుంటారని హెచ్చరించారు. రాజకీయాలలో సంయమనం అవసరమని, ప్రేరేపణ చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆయన వ్యాఖ్యలతో వైఎస్ఆర్ జిల్లా రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. ఈరోజు రాష్ట్రం అంతా మెడికల్ కాలేజీల మీద ప్రైవేటీకరణ మీద నిరసన జరుగుతుంది. అటువంటి టైంలో ఆదినారాయణ రెడ్డి, సోదినారాయణ రెడ్డి వీళ్ళ గురించి అవసరమా మనకు? సోదినారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మనకు అవసరమా? ఒకటే ఆలోచించండి. మొన్న ఆయన మాట్లాడి చూసినా నేను కూడా, పులివెందుల వాళ్ళందరినీ రెచ్చగొడతాడు. ఏం పులివెందుల పులులంట ఏం బీగుతారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. మా వాళ్ళందరూ సంయమనంగా ఉండారు కాబట్టి నువ్వు అంత స్వయం కూతలు కూర్చుండవు. ఆ వాళ్ళు సంయమనం కోల్పోతే నువ్వు అడిగినారే యాడుండారు, ఏం చేస్తుండ్రని నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. మర్యాదగా మాట్లాడమని చెప్పి ఆదినారాయణ రెడ్డికి హితువు పలుకుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం అంతా మెడికల్ కాలేజీల మీద ప్రైవేటీకరణ మీద నిరసన జరుగుతుంది. అటువంటి టైంలో ఆదినారాయణ రెడ్డి, సోదినారాయణ రెడ్డి వీళ్ళ గురించి అవసరమా మనకు? సోదినారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మనకు అవసరమా? ఒకటే ఆలోచించండి. మొన్న ఆయన మాట్లాడి చూసినా నేను కూడా, పులివెందుల వాళ్ళందరినీ రెచ్చగొడతాడు. ఏం పులివెందుల పులులంట ఏం బీగుతారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. మా వాళ్ళందరూ సంయమనంగా ఉండారు కాబట్టి నువ్వు అంత స్వయం కూతలు కూర్చుండవు. ఆ వాళ్ళు సంయమనం కోల్పోతే నువ్వు అడిగినారే యాడుండారు, ఏం చేస్తుండ్రని నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. మర్యాదగా మాట్లాడమని చెప్పి ఆదినారాయణ రెడ్డికి హితువు పలుకుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం అంతా మెడికల్ కాలేజీల మీద ప్రైవేటీకరణ మీద నిరసన జరుగుతుంది. అటువంటి టైంలో ఆదినారాయణ రెడ్డి, సోదినారాయణ రెడ్డి వీళ్ళ గురించి అవసరమా మనకు? సోదినారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మనకు అవసరమా? ఒకటే ఆలోచించండి. మొన్న ఆయన మాట్లాడి చూసినా నేను కూడా, పులివెందుల వాళ్ళందరినీ రెచ్చగొడతాడు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పరకామణి కేసు విషయంలో సిఐడి చీఫ్ కు వినతి పత్రం సమర్పించారు. మొత్తం 27 ప్రతిపాదనలతో కూడిన పత్రాన్ని అందజేసిన ఆయన విచారణను పూర్తిగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. బాధ్యులు ఎంతటి వారైనా శిక్ష తప్పదని పేర్కొన్నారు. ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. భూమనకు ఈ వ్యవహారం తెలియకుండానే జరిగిందా అని అడిగారు. భూమన భయంతో బయటకు రావడం లేదని వ్యాఖ్యానించారు. న్యాయం సమ్మతమైన చర్యల ద్వారానే ప్రజల విశ్వాసం నిలుస్తుందని తెలిపారు. నిజాలు బయటపడి ప్రజలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. విచారణ వేగవంతం చేయాలని సిఐడి అధికారులను కోరారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో పెద్ద హైందవ దేవస్థానం టీటీడీ దేవస్థానం.
క్రైస్తవులకి వాటికన్ సిటీ ఎట్లాగో హైందవులందరికీ పెద్ద ఆధ్యాత్మిక అదృష్టమో దురదృష్టమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాటి నుంచి ఈ ధర్మక్షేత్రం ఒక ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది సార్. వైవి సుబ్బారెడ్డి గారు ఆయనకు బాబాగా ప్రధాని అవుతారు. ఆయన చైర్మన్ అయ్యారు. చైర్మన్ అయిన తర్వాత కొండంతా కూడా రాజకీయ పునరావాస క్షేత్రంగా మారింది. అందరూ రాజకీయం చేస్తున్నారు. అవినీతి విచ్చలవిడిగా తాండవం చేస్తుంది. ఆయన టైంలోనే పరకామణిలో ఒక ఉద్యోగి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఆ ఉద్యోగి దొంగతనం ఎప్పటి నుంచి చేస్తున్నారో తెలియదు, ఎలా చేస్తున్నారో తెలియదు. అది మీరెటు హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారో తమరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వీఆర్ ఆల్ హ్యాపీ, ఒక మంచి ఆఫీసర్ దర్యాప్తు చేస్తున్నాడు అని. ఇక్కడ చాలా ఇది ఒక ప్రజలకి హైందవ భక్తులందరికీ ఒక మంచి అవకాశం లాగా భావిస్తున్నాను మేము. దీనికి క్షుణ్ణంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. అసలు ఎవరు అతను, ఎందుకు చేస్తున్నాడు, ఎంతకాలం నుంచి చేస్తున్నాడు, అక్కడ పరకామంలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు, ఎంతకాలం నుంచి దొంగతనం చేస్తున్నాడు, ఆ దొంగతనం ద్వారా ఎంత ఆస్తులు సంపాదించాడు ఎవరికి తెలియదు. ఎన్ని కోట్లు కొట్టేశాడో ఎవరికి తెలియదు. 1000 కోట్లు కొట్టేశాడా, ఇంకా ఎక్కువ కొట్టేశాడా, 500 కోట్లు కొట్టేశాడా, 200 కోట్లు కొట్టేశాడా, ఎవరికి ఎన్ని కోట్లు కొట్టేశారో తెలియదు. అవన్నీ దర్యాప్తు చేయాలి. వారు కేసు ఇచ్చారు, రిజిస్టర్ చేశారు. 1 మంత్ ఈ రోజున 2000 అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమ్మక్క సారమ్మల గుడి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఆలయాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సదుపాయాలను విస్తరించనున్నట్లు వివరించారు. ఆలయ పునరుద్ధరణలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. భక్తుల భక్తిభావాన్ని గౌరవిస్తూ సాంప్రదాయ విలువలను కాపాడే విధంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. మళ్ళీ వారి దగ్గర ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే, మార్పులు చేర్పులు ఉంటే కూడా ఇటు వరకు కూడా పనులు అయ్యాయా లేవా, ఇంకా ముందు చేయాల్సిన పనులేంటి, మరి ఏ టైం వరకు చెయ్యాలి, మళ్ళీ మేము ఏ రోజు విజిట్కి వస్తాము, డిపిఆర్ ఉందో ఆ సీఎం గారు ముందు పెట్టి మళ్ళీ వారి దగ్గర ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే, మార్పులు చేర్పులు ఉంటే కూడా ముందే తీసుకొని కన్స్ట్రక్షన్ కు ముందే అవి కూడా అమలు చేసే దిశగా మరి ముందుకు వెళ్ళాలని ఈరోజు మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎవరి ఇంటికి సంబంధించిన పండుగ కాదు, ఇది మన రాష్ట్రానికి, రాష్ట్ర పేరుకు, ప్రగతికి సంబంధించినటువంటి, గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి పండుగ. ఈ పండుగను మరి దశాబ్దాల కాలంగా చేస్తున్నా కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు వారు ప్రత్యేకంగా దర్శించి దీన్ని ఒక అంటే మంచి ఒక షేప్ తీసుకురావాలి ఈ యొక్క టెంపుల్ కి. మళ్ళీ ఎన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ వస్తారో, ఎవరు వస్తారో తెలియదు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం ఈ యొక్క సమ్మక్క గుడి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ముఖ్యంగా ఒక మన రాష్ట్రానికే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది వస్తారు. ప్రతిసారి కూడా మేము దీన్ని జాతీయ జాతరగా గుర్తించాలని కోరుతా ఉన్నాము. మరి ఈసారి కూడా మేము అదే కోరుతా ఉన్నాము. కిషన్ రెడ్డి గారు విద్య వ్యాపారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని పేర్కొన్నారు. మెడికల్ విద్య ప్రజా హక్కు కాదని, దానిని ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడం సరైంది కాదని అన్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల ఆరోగ్య హక్కును రక్షించేందుకు తాను నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దీనివల్ల పేద విద్యార్థులు మరి మెడికల్ సీట్స్ పొందడం కష్టమవుతుంది. పేద ప్రజలు మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో నాణ్యమైన వైద్యాన్ని పొందడానికి, అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి గడప గడపకు వెళ్లి ఈ జీవో 590 వల్ల పేద విద్యార్థులు భవిష్యత్తులో కోట్లాది రూపాయలు పెట్టి మెడికల్ సీట్లు కొనలేని పరిస్థితి వస్తుంది ఇచ్చారు. కానీ ఎవరూ చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా పెద్ద ఆలోచనతో పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం
17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 5 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికలు పోయి ఓడిపోయే సమయానికి మరో 2 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేస్తే 1ని మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించి పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీని కక్ష సాధింపు చర్యగా మరి ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీట్లను కూడా క్యాన్సిల్ చేసి దాన్ని ప్రారంభించకపోవడం అనేది దురదృష్టకరం. ఈరోజు నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను, హైదరాబాద్ ని నేనే కట్టాను, సెల్ ఫోన్ ని నేనే కనిపెట్టాను అని చెప్పే కట్టుకథలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినవే. దేనికి? ఆయన 4 సార్లలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా శ్రీకారం చుట్టలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన వాటిని కూడా పూర్తి చేయడానికి మనసు రాలేదు అంటే పేద ప్రజలంటే ఆయనకి ఎంత నిర్లక్ష్యం, ఎంత అసహ్యం, వాళ్ళకేం చేసే. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రజలతో మాట్లాడుతూ దేవుని పేరుతో రాజకీయాలు చేయడం సమాజానికి హానికరమని అన్నారు. కొందరు తప్పుడు రాతలతో ప్రజలను తప్పుదోవ ప్రజలు విశ్వాసంతో నడవాలని, భక్తి భావాలను రాజకీయం లాభాల కోసం వాడకూడదని సూచించారు. దేవాలయాల పట్ల గౌరవం కలిగి ఉండాలని, సనాతన విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. మహిళా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కొనసాగుతున్నాయని వివరించారు. చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి ఇక్కడ జరిగేటువంటి పనులలో సమ్మక్క సారలమ్మ విశ్వాసం కానీ, ఆదివాసీల అస్తిత్వం కానీ, ఆత్మగౌరవం కానీ, భక్తుల యొక్క కోరికలు కొంగు బంగారంలా తీర్చే తల్లుల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి 10 తరాలకు ఉండాలన్నటువంటి లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. సేమ్ టైంలో అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, సలహాలు ఇస్తూ, మరి మేము పెట్టుకున్నటువంటి 90 రోజుల మిషన్ లాగా ఈ యొక్క వర్క్ జరుగుతూ ఉంది. అక్కడ కొంతమందికి ఇప్పుడు ఏం షేప్ కనపడకపోవచ్చు, దానికి సంబంధించిన ఐటమ్స్ రకరకాల చోట్లలో ఆర్డర్స్ ఇచ్చి అవి తెప్పించి పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు కానీ, కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది, సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్, అది చాలా మందికి తెలుసు. కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు, తప్పుడు వార్తలు వద్దు. వాస్తవాలను రాయండి, వాస్తవాలను మాకు చూపించండి లేదా చెప్పండి. అందరం కలిసి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చూపిద్దాం. కొంతమంది గతంలో మేము మా పంచాయతీరాజ్ నుంచి, అప్పటికి మేము మాస్టర్ ప్లాన్ లేదు, ఒక 3 కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసినాం. ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసినాం, అది 3 కోట్లు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ ముఠా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. భక్తి భావాలను అవమానించే పనులు జరుగుతున్నాయన్నది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే ఈ వ్యవహారానికి కారణమని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటంలో వైఫల్యం పాలవుతున్న ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. తాత్కాలిక చర్యల కంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టడి చేయాలని సూచించారు. ఎన్టీఆర్ భవన్ నుండి మీడియాతో మాట్లాడుతూ దేవినేని ఉమా తీవ్రంగా స్పందించారు. బ్రహ్మట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసం, అటువంటి దేవాలయంలో వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పరిపాలనలో అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంలో జరిగింది కోట్లాది మంది భక్తుల మనోభావాలని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీశాయి. చాలామంది బాధతో, చాలామంది దాని మీద మరి బాధపడటం కూడా జరిగింది. సిట్ దర్యాప్తులో కీలకమైన విషయాలు బయటపడ్డాయి. హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు చేశానని ఈవో ధర్మారెడ్డి సిట్ విచారణలో చాలా స్పష్టంగా సమాధానాలు చెప్పినట్టు ఈరోజు దినపత్రికల్లో చదివాం. ఎవరా హైకమాండ్ అంటే సమాధానం రాలా. నిన్న దగ్గర 10 గంటల విచారణలో వెంకటేశ్వర స్వామి
గొప్పతనంగా తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ సుబ్బారెడ్డి వంతు ఉంది, కరుణాకర్ రెడ్డి వంతు ఉంది. హైకమాండ్ ఒత్తిడితోనే నెయ్యి కొనుగోలు చేశాను, తాడేపల్లి ప్యాలెస్ది. ఈ వాస్తవాలు కూడా త్వరలో బయటకు వస్తాయి. రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. పనులు వేగవంతంగా సాగుతున్నాయని, నిర్ణీత సమయానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సమ్మక్క సారమ్మల జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. రహదారులు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. అధికారులను సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తుల సౌకర్యం ప్రాధాన్యమని, మేడారం అభివృద్ధిని చారిత్రాత్మకంగా నిలిపేలా చర్యలు కొనసాగిస్తామని అన్నారు. ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా, గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక 25 రోజుల క్రితం మొదలెట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. దీని మీద పూర్తిగా విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన భక్తులకి ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేయటానికి ప్రణాళికని గతంలో తయారు చేసుకున్న దాంట్లో ఎంతవరకు వచ్చింది అనేది రివ్యూ చేసుకోవటం జరిగింది. నాకు తెలిసి ఈ రివ్యూలో అధికారులందరూ పాల్గొని అనుకున్నది అనుకున్నట్లు ఏదో ఒక 1% అటు ఇటు గ్యాప్తో రైట్ టైంలోనే ఉన్నామని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే జాతర అనేది ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ కట్ ఆఫ్ డేట్ కంటే మనం ఒక 15 రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే ప్రణాళికనే గతంలో తయారు చేసుకొని అదే దారిలో నడుస్తున్నాం. దానికి సంబంధించిన మరికొన్ని ఒరిజినల్గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్లో అనుకోలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్గా భవిష్యత్తులో ఒక 200 సంవత్సరాలకు సరిపోయే అన్ని వసతులు, ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి 2.5 నుంచి 3 కోట్ల మంది వస్తుంటారు. భవిష్యత్తులో ఇది 10 కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఇటువంటి పథకాన్ని కూడా